ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 30వ కీర్తన 2వ చరణం. మన దేవుడు మనలను స్వస్థపరిచేవారు, ఆరోగ్యమును అనుగ్రహించి ఆరోగ్య ప్రదాత ఆయనే. యేసు ప్రభువారు జీవించి ఉన్న కాలంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారందరినీ ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ప్రతివారిని కనికరించి ఆయన కృప చొప్పున స్వస్థపరిచినట్లుగా ఆ భాగంలో మనం చూడగలం. ఆయన చెంతకు వచ్చిన ఎవ్వరినీ త్రోసివేయక ఆయన ప్రతివారిని స్వస్థపరిచేవారు. మనము ఆయనకు మొరపెట్టగా, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయగా మనలను ఎప్పటికప్పుడు బాగు చేసే గొప్ప దేవుడు. మీకున్నటువంటి ప్రతి బలహీనతల విషయంలో ఆయన సన్నిధిలో మొర్రపెట్టినట్లయితే ఆయన మిమ్మలను స్వస్థపరిచేవారు. బలహీనులుగా ఉన్న ప్రతి వారిని బాగుపరిచి ఆరోగ్యమిచ్చి స్వస్థపరిచే గొప్ప దేవుడు ఆయనే. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించి ఆయన మిమ్మను స్వస్థపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ బలహీనతల చేత, అనారోగ్యముల చేత బాధపడుతున్నారో ప్రతి వారిని మీరు స్వస్థపరచండి. హాస్పిటల్లో ఎంతోమంది బలహీనతల చేత బాధపడుతున్నారు. అనేకమైన వ్యాధులు, రుగ్మతలను కలిగి ఉన్నారు. ప్రతి వారి బలహీనతలను, అనారోగ్యములన్నిటినీ మీరు బాగు చేసి సంపూర్ణ ఆరోగ్యములను, స్వస్థతలను మీరు చేకూర్చండి. ఈ దినము కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.